అమ్ముడు తీసి ఊరు కట్టేస్తాడు. జాతుందా అదే ఇంకో వాన లేదు. దానికి రెడీ చేసుకో. మాజికి రెడీ శంకరమ్మ నువ్వు ఈ బకెట్ కడిగి కూర్చోలే. కొంచెం పట్టుబడి అక్కడ ఎలా వచ్చిన్నారు. स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो धीमहि धियो यो नः प्रचोदयात्. सत्यं त्वद्देन प्रशिञ्चामि अमृतमस्तु. अमृतोपस्तरणमसि श्री चंचलक्ष्मी आदिलक्ष्मी समेत लक्ष्मी नृसिंहस्वामिने नमः. भवानी शंकरस्वामिने नमः. मंडपस्थिताः सर्वेभ्यो देवताभ्यो नमः. यथा महाकाली महासरस्वती महादुर्गी महालक्ष्मी राजराजेश्वरी बाला त्रिपुर सुंदर अदा परा भट्टारगानधा भाग भक्ष्य भोज्य लेख्य चोष्य पानीयादि महानैवेद्य समर्पयामि. ओम प्राणाय स्वाहा, ओम अपानाय स्वाहा, ओम व्यानाय स्वाहा, ओम उदानाय स्वाहा, ओम समानाय स्वाहा. मध्ये मध्ये पानी समर्पयामि. ओम सज्जोजातमुखाय स्वाहा, ओम तत्पुरुषाय मुखाय स्वाहा, ओम वामदेव मुखाय स्वाहा, ओम अघोर मुखाय स्वाहा, ओम ईशानदेव मुखाय स्वाहा. मध्ये मध्ये पानी समर्पयामि. अमृताभिधानमसे उत्तरापोष समर्पयामि. हस्त प्रक्षालन समर्पयामि. पाद प्रक्षालन समर्पयामि. शुद्ध आजमनीय समर्पण सर्वोपचार पूजा समर्पयामि. सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायण नमोस्तुते. महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्. कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात्. ईशान सर्वविद्यानां ईश्वर सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोऽधिपति ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो. नमः पार्वतीपतये. हर हर महादेव. श्रीमद् रमारमण गोविंद गोविंद. अन्नदाता
సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత ఓం నమో నారాయణాయ ఓం నమో అయ్యా ఇక్కడికి పెట్టమని చెప్తున్నా అయ్యా కడపవాళ్ళకి రండి అయ్యా కడపవాళ్ళకి రండి నేను నలుగురు కదా క్లాసులు పెట్టమ్మా అంతా ఇంట్లో కళ్యాణం అయిందా రండి లోపల రండి కొద్దిగా కరివేపాకు బాబు పప్పు పండు వద్దులే నేను తినిపిస్తాను. సార్ ప్రసాద్ గారు సార్ పరిచయం చేయండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవस्य धीमहि धियो यो नः प्रचोदयात् सत्यं सत्यं परिशिष्यामि अमृतमस्तु अमृतोपस्तरणसे प्रजापतेनतो देवता मन्यो विश्वजातानि प्रजापभूव यत्कामास्ते यवस्तन्नो स्वयं पतिवर्णान्तो सर्वत्र शुभोज्यवस्तु ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम व्यानाय स्वाहा ओम दानाय स्वाहा ओम समानाय स्वाहा ओम ब्रह्मणे स्वाहा मध्ये मध्ये पानी समर्पयामि नमो पार्वतीपते अन्नदाता सुखी भव अन्नदाता सुखी भव अन्नदाता सुखी भव नमदे भगवान ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम व्यानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समा దీని గురించి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. రికార్డు చేస్తున్నాడు మన మన వాడే ఈరోజు 28 నాది స్వగ్రహం హైదరాబాదు. మా చెల్లెలి గారి ఇంటికి కడప వచ్చాను. వాళ్ళ ఇంట్లో కళ్యాణం చేయించుకుంటారు నరసింహస్వామి కంటే వాళ్ళతో పాటు నన్ను తీసుకొచ్చారు. ఇక్కడ బ్రాహ్మణ భోజనం చాలా బాగుంది. వాళ్ళు ముందే ఆర్డర్ చెప్పుకున్నారట ఫోన్ చేసుకుని స్వామివారికి. భోజనం చాలా బాగుందండి. ముందు సర్వీస్ చాలా బాగుందండి. ఆయన వయసుకి చిన్నపిల్లలు సహాయం కూడా లేకుండా ఎంత బాగా చేశారు ఆడవారు మగవారు కూడా. చాలా బాగుంది. ఇలాగే కొనసాగితే బ్రాహ్మణ సమాజాలు బ్రాహ్మణులు కూడా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. నా పేరు పి లక్ష్మి. అమ్మ అయ్యమ్మ ఉడతా భక్తిగా నాది వేరు సెపరేట్. పి లక్ష్మి పరిటి లక్ష్మి పి లక్ష్మి
ఇంటి పేరు పూర్తిగా చెప్పండి. పరిటి ఒకళ్ళు చెప్పండి. గోత్రం మీద చెప్పు. వధుల సార్. వార్ధుల గోత్రం. వార్ధులు. హైదరాబాద్ అమ్మా. అవునండి. వేరే రామంటారా? మంచిదమ్మా, బయలుదేరుతున్నారా? ఇలా నేరుగా వెళ్ళడమే. సంతోషం. మీరు కూడా మీ అభిప్రాయం చెప్పండి. చాలా సంతోషం అండి. ఎప్పుడైనా అయ్యా మీరు వచ్చే ముందు నాకు ఫోన్ చేయి. చేస్తానండి. ముందుగా చేస్తే ముందు రోజు చెప్పేస్తాను మీకు. ఎప్పుడో వచ్చాను జాతయ్య ఎలా బాగుంది. దీని మీద మీ అభిప్రాయం చెప్పాలి. పెట్టుకోవాలి. మా రా నాన్న లోపల రా. ఈ బ్రాహ్మణ అన్నదాన సత్రము ప్రజలకు, మన బ్రాహ్మణులకు, ముఖ్యంగా బ్రాహ్మణులకు చాలా ఉపయోగపరంగా ఉన్నది. భోజనము అన్ని విధాల చాలా బాగున్నది. చాలా సంతోషము. ధన్యవాదములు స్వామివారికి. ఇక్కడ ఏమి తినని వాళ్లకు చాలా బాగుందండి. అసలు బయట మనము బ్రాహ్మణులు అని అంటే మెయిన్ గా బయట భోజనము, బయట తిండి తినలేము. కాబట్టి ఈ బ్రాహ్మణ అన్నదాన సత్రము ఉన్నందువలన కొనసాగాలని, జీవితాంతము కొనసాగాలని ఇలాంటి వాళ్ళు చేసి పెడుతూ, వాళ్ళు మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ దేవుడి దేవళ్ళు అందరం చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఐడియా ఉందా స్వామి? రాఘవేంద్ర శర్మ. పాఠం కూడా చెప్పారు. రాఘవేంద్ర శర్మ 30 ఏళ్ళు తెలుగు పండుగ పనిచేశారు. నాగపండి శర్మ వాళ్ళంతా బాగా పరిచయం. ఆ ఏరియా, మీ ఏరియా మాడుగుల. మీ గోత్రం ఎక్కడ? తాడిపత్రేనా? బెడుదూరు. రైల్వే కొండాపురం దగ్గర. ఎక్కడ? రైల్వే కొండాపురం దగ్గర. రైల్వే కొండాపురం. తాడిపత్రి యువతలు. అంటే ఇక్కడ ఫేమస్ అన్నమాట. తాడిపత్రి రైల్వే కొండాపురం. రైల్వే కోడ్ ఉంది ఇక్కడ. అక్కడ రైల్వే కొండాపురం. తాడిపత్రి. ఎంత ఇస్తున్నారమ్మా? చాలా ఏళ్ళ కిందట కూడా మా అత్తగారు, మేము, మా ఆయన వచ్చి భోంచేస్తున్నాం స్వామికి. ముందు కూడా 2-3 సార్లు ఇక్కడ చూద్దాం. అంటే పాతది ఉన్నది. రావడం లేదు. భోంచేసాము. నాన్నమ్మ డాడీ పెద్దవాళ్ళు. అప్పుడు ఇంకా బయట తినేవాళ్ళు కాదు కదా పెద్దవాళ్ళు పూర్తిగా. అస్సలు తినేవాడు కదా. అస్సలు ఇప్పుడు అంటే అక్కడ కూర్చోలేమనుకున్న వాడు మాత్రం వస్తారు. అప్పుడు ఎవరు పోయేవాడు కాదు. దేవస్థానం సత్రం కూడా ఉండేది కాదు. రాయమంటారా? నేను కూతుర్ని కదా. మాది వేరు కదా. మేము సంతోషం. దానికి మనం వచ్చేది అందుకే ఈ శ్రమంతా ఎందుకు పడుతున్నారంటే ఎందుకు పడుతుంది, ఎంత నష్టం చేసేస్తున్నారు, ఎవరు దోపిడీ చేసుకుంటున్నారు. సత్రం నడవాలి కదా, దాదాపు సహకారం ఉంది, అయినా మనకు నడవాలి కదా. వచ్చిన వాళ్ళు చూడు ఎక్కువపోతుంది, ఇవన్నీ కావాల్సింది. అందుకు చూద్దాం, భగవంతుడు శక్తినిచ్చాడు. ఎదురు అంత రుజువు వచ్చే పత్రాలను పెట్టగలిగిన శక్తి అమ్మ. నేను వెనక వేసుకున్నాను. సంస్థ ఒకటి ఉంది కదా, దాంట్లో ఉంటాయి 790
122. మీ పేరు స్వామి? నా పేరు ఆలూరు శిరోమణి శర్మ, అక్కడ పేరు విశ్రాంత తెలుగు పండితుడు. వెనక రాసుకోండి. దీనికి చైర్మన్, ప్రస్తుతం వండవండి. ఈ అదృష్టం అమ్మా, భగవంతుడు ఈ అదే వయసులో అంటున్నా స్వామి, పెద్దవాళ్ళు ఆయన బాగా వడ్డిస్తున్నారు చూడండి. ఇంట్లో మనం ఒక అడిగడిగి వడ్డిస్తున్నారు. మన ఇంట్లో మనం డబ్బులు ఇస్తే కూడా పెళ్లి భోజనం మారు అడగరు అని చెప్తున్నా పిల్లలకి. నిన్న వచ్చి వాడు కూడా పెళ్లి భోజనం లాగా పెడుతున్నాడు. పెళ్లిలో కూడా అసలు మారు అడగరు స్వామి. ఇప్పుడు అడిగే వాళ్ళు ఎవరు బొచ్చెత్తుకో మనం అడుకోవడం కదా, అడుకోండి అడమే. చైతన్య శర్మ, చైతన్య శర్మ. చైతన్య శర్మ శర్మ కదా. బెంగళూరు. భారద్వాజ సుగోత్రం. శర్మ 1500. ఆకు పెట్టిస్తాం. టమాటాలు అంటుంటారు. తీసుకో అంటే నాకు శతమానం భవతి శతాయ పురుషస్పతేంద్రియ ఆయుషేవేంద్రియ ప్రతిష్టతి. రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు. సకల మనోవాంఛాఫల సిద్ధిరస్తు. శీఘ్రమేవ తత్పుత్ర ప్రాప్తిరస్తు. తథాస్తు. దాని అప్పుడు మళ్ళా పిల్లవాడు తీసుకొచ్చి కళ్యాణం చేయి. నేను అప్పుడు చేస్తాలే, అప్పుడు పెడతాను. ఏదో పత్రాన్ని పెడతా. నాకు పెద్దవాడు దొరకడమే అసలు. శీఘ్రమే పదవున్న సంప్రాప్తి. నేను అమ్మాయి కూతురు, కొడుకు కోడలు. ఈ అమ్మాయి ఉద్యోగం చేస్తుందా? చేస్తుంది. ప్రమోషన్ రావాలి. ఈ అమ్మాయి ఉద్యోగం, ఉద్యోగము ఇంకొక కొత్త నూతన ఉద్యోగ ప్రాప్తి, నూతన ఉన్నత ఉద్యోగం. మీరు ఉద్యోగం పెట్టారు. ఎక్కడ? బెంగళూరా? హైదరాబాద్. మేము రాలేకపోయినా ఫోన్ పే చేస్తాం స్వామి ఎప్పుడైనా అన్నదానానికి. పంపిస్తుంటారు. ఎవరు పెట్టినా ఇదే భోజనం. ఏపీ అంటే రాయలసీమ అంటే గోంగూర ముఖ్యం. అది అనుకోకుండా ఈరోజు మంచిదమ్మా. ఒక నిమిషం ఉన్నాయన ఆరోగ్య ఆయుష సిద్ధిరస్తు. సకల విద్యాపారంగా ఉపనయనం చేయండి. వాడికి ఎంత వయసు? వాడికి ఉపనయనం చేయండి. మీరు కదా